హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈ రోజు చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో పెట్టేదానికైతే ప్రయత్నిస్తున్నాను. వెళ్ళి వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇద్దామనేసి అయితే వీడియో చేస్తున్నాను. రాముడు వనవాసం వెళ్ళినప్పుడు సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్లిపోతాడు కదా. అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే రావణాసురుని మీద యుద్ధం చేసి రావణాసురుని చంపేస్తాడు. రావణాసురుని చంపిన ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికని శివలింగం పెట్టి శివలింగానికి అయితే పూజ చేయాలనేసి అయితే అనుకుంటారు. ఇంకా కాశీ నుంచి తీర్థం తెమ్మనేసి అయితే హనుమాన్ని పంపిస్తారంట. హనుమాన్ రావడం లేట్ అవుతుందని అక్కడే ఉన్న కొండకైతే బాణాన్ని విసిరాడంట. అప్పుడు అక్కడ నుంచి రామతీర్థం అనేసి వచ్చిందంట. ఇప్పుడు తీర్థ కొండలో నుంచి జారువాలుగా పడే నీళ్ళన్నీ అవేనండి. రాముడు బాణం వేస్తే వచ్చినాయంట ఆ నీళ్లు. ఇంకా హనుమాన్ వచ్చేది లేట్ అవుతుందనేసి ఆ నీళ్లతో అయితే స్వామికి అభిషేకం చేసి ఇంకా పూజలన్నీ ముగించారంట. ఇంకా హనుమాన్ వచ్చిన తర్వాత ఆ విషయమన్నీ చెప్పినారంట. లేట్ అవుతుందని ఇలా చేసినామని. హనుమాన్ అయితే అక్కడ నుంచి విసిరి కొట్టినాడంట ఆ తీర్థాన్ని. అక్కడ నుంచి విసిరి కొడితే ఇక్కడైతే వచ్చి పడిందంట. ఇదేనండి హనుమాన్ తీర్థము అంటారంట. దీన్ని హనుమాన్ తీర్థం అంటారంటే. ఇక్కడ చూడండి పూజలన్నీ చేస్తున్నారు కదా. ఇవేమంటే నాగదోషాలు ఉన్న వాళ్ళు 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఇక్కడ అంతా ఆపేసి స్నానాలన్నీ చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతారు. ఫస్ట్ అయితే ఇక్కడ మునిగేసి తర్వాత బట్టలన్నీ వదిలేసి ఇలా వెళ్తారు అన్నమాట. కుప్పలు కుప్పలుగా ఉన్నాయండి బట్టలన్నీ. అప్పటికప్పుడు అయితే అగ్గి పెట్టి కాల్ చేస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళంతా అంటే మునిగేసి బట్టలు ఇక్కడ వదిలేసి వెళ్తారు. ఎక్కడ చూసినా అగ్గి పెట్టి అయితే కాల్ చేస్తుంటారు అన్నమాట బట్టలన్నీ కూడా. అంటే ఎంత బట్టలు వాళ్ళు ఏం చేస్తారు పాపం, చాలా వరకు అయితే కాల్ చేస్తున్నారు. సగం నీళ్లు పట్టుకుంటారండి. హనుమాన్ తీర్థం అంటారు కదా. ఇక్కడ నీళ్లు పట్టుకొని తర్వాత అయితే ఇంకా అక్కడ పోయేసి ఇంకా సగం బాటిల్ అయితే నీళ్లు తీసుకెళ్తారు ఇంట్లోకి తీర్థాలు. మా అమ్మ వాళ్ళంతా ఇక్కడ మునిగేసి వచ్చి ఇంకా అయితే ఇక్కడ కొంచెంసేపు అయితే సేద తీరినారు అనమాట. అక్కడ మునిగేసి తర్వాత వాటర్ కొన్ని తీసుకొని బాటిల్లో ఇంకా అక్కడ హనుమాన్ కి పూజ చేసుకొని తర్వాత ఇక్కడైతే వస్తారు. ఇది తీర్థకొండ అంటారు. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే చూడండి ఇట్లా సేదబాయి ఇవన్నీ ఉన్నాయి కదా. దీంట్లో చేపలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఒక ఆవు ఉన్నింది. తాడు రాట్నం చూస్తే మేము కూడా చాలా రోజులు చేదినాము, అది గుర్తొచ్చిందనమాట. కానీ బిందె అయితే లేదు. ఇక్కడైతే మా అక్క చూడండి, నేను చిన్నప్పటి నుంచి కూడా మా అక్క ఇలానే ఉంటుంది, కలకల ఎప్పుడు ఇలా నిండు ముత్తైదులాగా. చూడండి ఎంత బాగుంది. పాప అయితే హాయ్ చెప్పు అంటే పాప అయితే చూడండి ఇలా అయితే హాయ్ చెప్తాంది. పాప అయితే మా అక్క మనమరాలండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడేమో అమ్మవారి దర్శించుకున్నాం. ఫస్ట్ ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ దేవుడు ఇక్కడ దర్శించుకున్నాము. ఇంకా ఈ చెట్టు దగ్గర దేవుడిని పెట్టినారు కదా. ఇంకా రాను అయితే కోతులు బెడద ఎక్కువ ఉంటాయని ఎవరైనా పోయినప్పుడు అయితే మాకైతే మా అక్క బ్యాగ్ మీదే ఉన్నింది. చూడండి బ్యాగ్ ఎప్పుడెప్పుడు లాగేస్తుందో కోతులని ఎదురు చూస్తా అన్నాము. అంటే లాగేయాలని కాదు, మొత్తానికి బ్యాగులు తీసుకెళ్తే ఇలా లాగేస్తాయి. అంటే హాయ్ చెప్పక్క అంటే హాయ్ చెప్తున్నారు. ఇక్కడ నుంచి కొండ ఎక్కే వాళ్ళు అయితే కొంచెం బలంగా ఉండాలి. ఈజీగానే ఉంటుంది, కాకపోతే మాకే కష్టం అనిపించిందేమో అనుకుంటా నేను. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళే, మేము పోయిందంతా బస్సులో మా ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ కోతులు అయితే చూడండి అస్సలు భయపడు. ఇక్కడ నుంచి కౌంట్ స్టార్ట్ అనమాట. కోతులు ఏ ఒక చిన్న బ్యాగ్ చూసినా అక్కడ ఏదో యుద్ధానికి నిలబడినట్టు నిలబడతాయి. అవి ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. బాటిల్స్ కానీ బ్యాగులు కానీ ఏవి దొరకనివి, మొత్తం తీసేసుకుంటాయి. ఇంకా వాటికి ఏదైనా పనికొస్తే తీసుకుంటాయి, లేదంటే పడేస్తాయి. ఇక్కడ పైనుంచి ఇలా బిందెలు అయితే తీసుకొస్తున్నారు. దేనికో ఏమో నాకు కూడా తెలియదు. వీటన్నిటి గురించి కూడా తెలుసుకుంటాను. కాకపోతే కొంచెం తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో పెట్టడం జరిగింది. నాకు కూడా అంటే ముందు తెలియదు కదా, అందుకనేసి ఇంకా దీనికి చరిత్ర ఏముందంటే 400 సంవత్సరాల చరిత్ర అంట. 400 సంవత్సరాలకు ముందు ఈ చరిత్ర అనేసి బుక్ కూడా ఉందంట. దాన్ని అయితే తమిళ్లో ఉంది, నేను చూసినాను, కాకపోతే తెలుగులో లేదు. చూడండి ఎంత బాగా చిన్న పాపలాగా కోతులు ఇలా పట్టుకుంటాయి. ఇంకా అక్కడ హనుమాన్ తీర్థం దగ్గర స్నానాలు చేసి అంతా వచ్చినారు కదా. ఇక్కడ రామతీర్థం అంట. ఇక్కడ రామతీర్థం దగ్గరికి వెళ్ళాలంటే పైన పైప్లో వాటర్ వస్తూ ఉంది కదా, అక్కడ బాణం గుచ్చిన దగ్గర అని చెప్పినాను కదా, అదనమాట. అక్కడికైతే వెళ్తాన్నాం ఇప్పుడు. ఇంకా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అయితే నేను దాన్ని చూపిస్తాను. అక్కడక్కడ సేద తీరడానికి అయితే ఇలా వేసి పెట్టినారండి. అంటే బాగుంది, పర్లేదు. అక్కడక్కడ కొంచెం రెస్ట్ అయితే తీసుకోవచ్చు. కానీ చాలా కష్టంగా ఉండే వాళ్ళు అయితే కొండ ఎక్కలేరేమో అని నేను అనుకుంటా అన్నాను. శివయ్య ఆజ్ఞ ఉంటే ఎక్కడికైనా తీసుకెళ్తాడు. మా అక్క అనమాట. 10 రూపాయలు వేస్తుంటే నేను 5 రూపాయలకు అడుగుతా ఉన్నాను. నా దగ్గర లేదు అంటూ ఉన్నారు. కాకపోతే ఇంకా ఇలా సరదాగా మాట్లాడుకుంటూ అయితే కొండ ఎక్కాలి కదా, అందుకని సరదా అనమాట. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నామా కమలమ్మక్క బ్యాగ్ అయితే లాగేసినాయి కోతులు. చూడండి పాపం ఏం లేదన్నా వినడం లేదు. కోతులకు అన్నీ ఉన్నాయండి. నీళ్లు పెట్టినారు, అక్కడక్కడ తొట్టిల్లో నీళ్లు పెట్టినారు. పోయిన భక్తులందరూ కూడా బొరుగులు శనగలు అన్నీ కూడా పెడతా ఉన్నారు. అయినా కానీ కోతులకు అవి ఏమి
పట్టడం లేదనుకుంటాను. మొత్తానికి టెంకాయ ఇచ్చినా తినడం లేదు. అవి మనుషుల మీద అయితే దాడి చేస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా యామారితో సలపెరికేసుకుంటా ఉంటాయి. అందుకనేసి మమ్మల్ని బాగలేం తేవద్దంటే మేము తేలేదు. ఇక్కడైతే చూడండి తొట్లలో వాటర్ అన్నీ కూడా ఉన్నాయి, అయినా కానీ బాటిల్లో ఉండేవి కావాలంటే అవి. ఇంకా ఇక్కడైతే నాకు బాలాంజనేయ స్వామి గుర్తొచ్చినాడనమాట. చిన్న విగ్రహం చాలా బాగుంది. ఈ పక్కన ఈ విగ్రహం ఎందుకు పెట్టినారో దీని చరిత్ర ఏంటో నాకు తెలీదు, తెలుసుకుంటాను. మొత్తానికి ఇంకా ఉంది కదా, ఇంకా నేనైతే ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా తెలుసుకొని మీ ముందుకైతే తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తాను. ఇంకా మీకేమైనా తెలుసున్నా కానీ చెప్పండి తీర్థమలై గురించి. నాకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. ఈయనేమో పాపం చూడండి శక్తి లేదు, అయినా కానీ చెరుకు గడలు ఇలా తీసుకెళ్తున్నాడు. కొండ ఎక్కడమే కష్టం అంటే ఆయన చెరుకు గడలు అయితే చూడండి ఆయన బాధ ఇది. ఈయనైతే పాడుతూనే ఉన్నాడు. నేను డైరెక్ట్గా అయితే చిన్న వీడియోలో పెడతాను. చాలా బాగా పాడుతున్నాడు అనమాట. సంసారం గురించి, తర్వాత ఈ కొండ గురించి అన్నీ కూడా వివరిస్తున్నాడు. వచ్చినప్పుడు పోయినప్పుడు అన్నీ చూసినాను, కానీ పాడుతూనే ఉన్నాడు. ఎంత ఓపికో పాపము, చాలా బాగా పాడుతున్నాడు. డైరెక్ట్గా అయితే నేను చిన్న వీడియోలో పెడతాను, మీరు కూడా చూడండి. ఇంకా ఇక్కడైతే నేను పోయినప్పుడు చూసినాను కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమాత్రం తగ్గకుండా పాడుకుంటా అన్నాడు పాపము. గొంతు కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. డైరెక్ట్గా పెడతాను కదా, మీరు కూడా చూడండి. ఇంకా ఇక్కడ నుంచి ఇలా వెళ్ళినట్టయితే అక్కడక్కడ సేద తీరేదానికి ఉన్నాయి కదా. ఇక్కడ నంది విగ్రహం ఉంది, అవి నేను చూసేసి ఇంకా ఇక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఇలా రాళ్ళు పెడితే ఇల్లు కట్టుకుంటారంట. మాకు కూడా ఇల్లు కావాలనేసి అయితే నేను ఇలా రాళ్ళు పెడుతున్నాను. ఇంకా అప్పుడప్పుడు పోయినప్పుడు అంటే వేరే వాళ్ళు ఇల్లు తోసేసి అయితే రాళ్ళు పెట్టకూడదు కదా అనేసి నేనైతే కింద ఉండే రాళ్ళు వెతుకుతా అన్నాను. వేరే వాళ్ళు కట్టుకున్నారు కదా పాపం, దాన్ని ఎందుకు తోసేయాలి, వాళ్ళ ఆశలతో వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉంటుంది కదా అనేసి ఇంకా మా మామ వాళ్ళు అయితే ఇంకా ఎందుకు అనేసి అంటే ఇల్లు కట్టాలి కదా అనేసి అంటా ఉన్నా. మా అక్క కూడా పెడతా అన్నారు, నేను కూడా పెడతాను అనేసి ఇంకా ఇలా అయితే దారి పొడుగునా కూడా ఇలా పెట్టుకున్నారనమాట. భక్తులు వచ్చి పోయేవాళ్ళు వాళ్ళ నమ్మకం వాళ్ళది కదా, అలా పెట్టుకున్నారు. దేవుణ్ణి నమ్మితే ఖచ్చితంగా ఎవరు మోసపోరు, నాకైతే నమ్మకం ఉంది. ఈ బాబేమో నేను వీడియో తీస్తా అంటే నేను కదా భయపడాలి, వీడేమో బొమ్మ పెట్టుకొని వీడు భయపడతా ఉన్నాడు నన్ను చూసి. ఒరే నాన్న ఏం కాదులేరా హాయ్ చెప్పు అంటే సరే అనేసి హాయ్ చెప్పినాడు. ఇంకా గుడికి అయితే వచ్చేసినామండి. ఫుల్ వీడియో అయితే నేను క్లారిటీగా తీయలేదు, ఎందుకంటే అలసిపోయినాం కదా. ఇంకా ఫస్ట్ టైం కదా, ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు, ఎక్కడ వీడియో తీయాలో కూడా తెలియదు. అందుకనేసి తెలిసినంతవరకు అంటే తెలుగులో ఎవరైనా వీడియోలు పెట్టినారా యూట్యూబ్లో అనేసి నేను సెర్చ్ చేసినాను, ఎక్కడ కనబడలేదు. కాబట్టి పెట్టుంటారేమో, కానీ అది ఎలా పెట్టినారు టైటిల్ అవి తెలుసుకుంటే కొడితే వస్తుందేమో, కానీ నాకైతే కనబడలేదు. ఇక్కడ పుట్టు ఉంది కదా, పుట్టు దగ్గర నాగదోషాలు ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ పరిహారాలన్నీ చేసుకోవచ్చంట. అంటే దారాలు అట్లా కట్టుకోవడము, తర్వాత తిరగడము, తర్వాత పుట్టలోకి పాలు వేసుకోవడం అలా కూడా చేసుకోవచ్చంట. ఇంకా నేనైతే ఇక్కడ నిలబడి నా వెనక సైడ్ చూసినారు కదా, అదేనండి తీర్థకొండ అంటే. అక్కడే రాముడు బాణం వేసినాడంట. రాముడు బాణం వేస్తే నీళ్ళు ఎలా వచ్చినాయి ఏమనేసి నేను చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడైతే ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడైతే దిష్టి తీసుకుంటారు. అక్కడ అగ్గి మండుతా ఉంది కదా, అది కర్పూరాలు అనుకున్నా ఫస్ట్లో. దీంట్లో మిరియాలు అదేదేదో వేసి ఒక మూట కట్టినారు. దిష్టి పోతుందంట, దిష్టి తీసుకోవాలమ్మా దిష్టి పోతుంది అనేసి అన్నారు. సరేలే ఒకసారి ట్రై చేద్దాం ఏముందనేసి 20 రూపీస్ అంట. ఒక 20 రూపీస్కి అయితే నేను ఒక పొట్లం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అన్న అయితే ఇచ్చేసి చెప్తా అన్నాడు ఎలా చేయాలి ఏమనేసి. నాకు తెలియదు, ఎందుకు తీసుకుంటారని అడిగినాను. సరేలే అనేసి చెప్పినారు. అందుకనేసి ఇంకా నేను కూడా తీసుకొని ఇంకా నేను కూడా దిష్టి తీపించుకుందాం అనేసి. ఎవరు తీసేవాళ్ళు అయితే ఉండరు, మనమే తీసుకోవాలన్నమాట. మనం దిష్టి తీసుకునే ఎట్లుంటే ముందుగానే ఇక్కడ 20 రూపాయలు ఇస్తే చూడండి వాళ్ళు చెప్తారు. తీసి ఇంకా వేరే రాంగ్ అయితే చుట్టద్దు, 3 టైమ్స్ ఇలా 3 టైమ్స్ ఇలా చుట్టాలి, అటు ఇటు అడ్డంగా తిప్పద్దు అనేసి అంటే అన్నాడు. ఇంకా నేనైతే ఇలా చుట్టేసి ఇలా దీంట్లో వేసేసినాను. ఇంకా వేసేసిన తర్వాత ఇలా టచ్ కాకుండా తిరగాలంట. అక్కడ దేవుడు ఉన్నారు కదా, దేవుడికి అయితే టచ్ కావద్దు అన్నారు. దేవునికి టచ్ కాకుండా అయితే తిరగాలమ్మా అని చెప్పేసి అంటా ఉన్నారనమాట. ఇంకా ఇలా తిరిగేసిన తర్వాత మేమైతే ఇంకా పక్క స్నానాలు కాదు తడుపుకుంటాము, అక్కడికైతే వెళ్తాము. అంటే రామతీర్థం అంటారు కదా, అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ రాగానే ఇది దర్శించుకొని ఇంకా ఇక్కడే ఉంది రామతీర్థం అంటే ఇదే. చూడండి భక్తులంతా ఇలా వాటర్ బాటిల్లో నీళ్లు పట్టుకుంటారనమాట. అక్కడ హనుమాన్ తీర్థం దగ్గర పట్టుకున్నారు చూడండి, పైనుంచి ఇలా వస్తుంది. 1 ఇంచి పైప్ అనమాట, 25 అడుగులు హైట్ ఉంటుంది ఇది.
1 ఇంచి పైప్లో నుంచి ఇలా జారుతూ ఉంటుంది అనమాట నీళ్ళు. ఇదే రాముడు బాణం వేస్తే ఇక్కడే వాటర్ వచ్చిందంట. దీన్ని రామతీర్థము అని అంటారంట. ఇక్కడ చూడండి బాటిల్స్ నీళ్ళు పట్టుకుంటారు, తర్వాత తల మీద నీళ్లు పడితే మంచిది అనేసి అందరూ కూడా ఇలా నిలబడతారనమాట. నిలబడి ఇంక అందరి మీద నీళ్ళు పడేలాగా అయితే చూసుకుంటారు. చూడండి మా అక్క అయితే ప్రయత్నిస్తూ ఉంది బాటిల్లో నీళ్ళు పట్టుకునేదానికి. వాళ్ళేమో జగ్గులు డబ్బాలు అన్నీ తెచ్చుకునేస్తారు ముందుగానే. ఇంకా వెడల్పాటి గ్యాప్ ఉంటే బాగా పడతాయని చెప్తే ఇంకా ఆ సదురు మదురు వచ్చే నీళ్ళు అయితే మా మీద జారుతూ ఉన్నాయి. నా మీద అయితే నీళ్ళు పడతాయని నేను అనుకోలే. మొత్తానికి అయితే ఫోన్ ఆఫ్ చేసి మధ్యలో అయితే పోయి నిలబడినాను. బాగా తడుపుకొని అయితే బయట వచ్చినాను. ఈ తీర్థంలో చూడండి సగం అక్కడ పట్టుకోండి తీర్థం ఉంది కదా, ఇంకా సగం అయితే బాటిల్కి అయితే నింపుకుంటా అన్నారు. హనుమాన్ తీర్థం దగ్గర పట్టుకుంటారు. ఫస్ట్లోనే హనుమాన్ తీర్థం దగ్గర సగము, ఇక్కడ సగం పట్టుకోవాలంట. నెక్స్ట్ టైం పోయినప్పుడు అయితే క్లారిటీగా అక్కడే మాట్లాడి వీడియో తీసేదానికి అయితే ప్రయత్నిస్తాను. నెక్స్ట్ టైం శివయ్య నన్ను పిలిస్తే వెళ్తానండి. ఇంకా అనుకోకుండా వెళ్ళినాను నేనైతే. చూడండి ఇలా ఎప్పుడు ఎనీ టైం వాటర్ అయితే ఇలా జారు వాళ్తూ ఉంటుందంట ఇట్లా. అసలు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయేమీ కూడా తెలియదండి. ఇంకా చాలా తీర్థాలు ఉన్నాయండి, మాకైతే తెలీదు. దీనికైతే చేరుకోవాలంటే ధరంపూర్ పోయేసి ధరంపూర్ నుంచి వచ్చేసి 60 కిలోమీటర్లు ఉంటుందంట. అక్కడ నుంచి అరువూరు వచ్చేసిన తర్వాత అరువూరు నుంచి ప్రతి అడుగడుక్కి బస్సులు ఉంటాయంట. ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే టూరిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి తెలియని వాళ్ళు అయితే అలా వెళ్ళొచ్చు అనమాట. ధరంపూర్ నుంచి అరువూరు నుంచి ఇలా రావచ్చంట. తీర్థకొండ అనేసి బస్సులు అయితే తిరుగుతూ ఉంటాయి, వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే కుమార తీర్థము, గౌరీ తీర్థము, అగ్ని తీర్థము, అగస్త్య తీర్థము ఇలా చాలా ఉన్నాయంట. నెక్స్ట్ టైం పోయినప్పుడు అవన్నీ ఎట్లా ఏమనేసి ప్రతిదీ కూడా నీకైతే వీడియో తీసి పెట్టేదానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఈ కోతులు మామూలు తెలిసిందే కదా వచ్చినప్పుడు అనమాట. కోతులు ఫైట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. తీర్థకొండ గురించి మీకు కానీ ఇన్ఫర్మేషన్ తెలిసింటే మాకు కూడా చెప్పండి. అలానే కుమార తీర్థం, గౌరీ తీర్థం, అగ్ని తీర్థం, అగస్త్య తీర్థం ఇవన్నీ చెప్పినాను కదా, వీటిలో కూడా అవి కూడా మీకు ఎవరికైనా తెలిసింటే చిన్న వీడియో ఉంటే కూడా మాకు చెప్పండి, మేము కూడా చూసి తరిస్తాము. ఇంకా అలానే రామతీర్థము, తర్వాత హనుమాన్ తీర్థం రెండైతే నాకు బాగా తెలిసింది. ఇక్కడైతే ఆ ఇంటి అక్కడే చేతబాయి పక్కనే వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడే కూర్చుంటారు. నాకైతే బాయ్ చెప్తున్నారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.